మానవాళిని ప్రేమించిన ప్రేమమడిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరి కూడా శుభములు తెలియపరుస్తున్నాం. అయినా ఉదయకాల సమయంలో మేము ఈ విధంగా పాటలు పాడుకుంటున్న మధ్యలోకి రావడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఏ శాంతిని ఏ సంతోషాన్ని మేము పొందామో ఆ శాంతిని సంతోషాన్ని మా దేశంలో మా స్నేహితులను మీరు కూడా పొందాలనే ఆశతో మేము చేరి వచ్చాం. అయినా ప్రభువు క్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట తెలియపరుస్తూ వచ్చారు. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని ఆ దేవాది దేవుడు వ్యాఖ్యానించారు. నాడు లోకంలో మానవ జీవితాన్ని చూస్తూ వెళితే శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ధన ఘనతలున్నా, హోదాలో ఉన్నప్పుడు కూడా మానవ జీవితంలో శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. వాడే జీవితాన్ని మానవుడు కొనసాగిస్తున్నాడు. దీనికి గల కారణం ఏంటంటే మానవ యొక్క పాపమే దీనికి కారణమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తూ ఉంది. నాడు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మానవుడు జన్మతోనే పాపని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వ్యాఖ్యానిస్తుంది. మానవునికి జన్మ కర్మ పాపం ఉంది. ఈ జన్మ కర్మ పాపం నుండి మానవాళికి విమోచన ఎదురు కలిగించేవారి ప్రపంచంలో ఎవరు కూడా లేరని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కారణం ఏంటంటే రక్తము చిందించుకున్న పాప క్షమాపణ కలుగుదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది, మత గ్రంథాలు బోధిస్తున్నాయి. అయినా అది ఏ రక్తం అండి? ఎర్లేకము, మేకలేక, కొలేక రక్తం మానలేక పాపమును తీసివేయక అసాధ్యమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. అందుకనే నిర్దోషమైన నిష్కలంకమైన పాపములను పునరక్తం మానవారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది. ఆ రక్తాన్ని సుమారుగా 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు పాపంలోని వారికి కన్యక గర్భంలో పుట్టాడు. ఆయన పాపంలోని వారికి జీవించాడు. పాపంలో తన పుణ్యరక్తాన్ని ఆఖరి బట్టి వరకు సర్వలోక మానవిక పాపాన్ని పరిహారం చేయడానికి ఆఖరి బట్టి వరకు ఆయన తన రక్తమంత గల భారంగా ఆయన చిందిస్తూ వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని మా ప్రియులను మీరు కూడా గ్రహించాలని ప్రేమ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు వారు దాల్చినటువంటి అమూల్యమైన పవిత్రమైన నిర్దేశమైన నిష్కలంకమైన రక్తము మానవ యొక్క పాపములకు శాంతి కలిగిస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే ఉదయకాల సమయంలో మనం ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదండి. నీ పాపమును గ్రహించినట్లయితే, నీ పాపములకు ప్రాయశ్చిత్తం కావాలని కోరినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమందు విశ్వాసం నుంచి యేసు ప్రభువా పాపిని నన్ను క్షమించమని ఒక్క మాటను అడిగినట్లయితే మోక్ష ప్రాప్తిని మీ జీవితంలో అనుభవించగలవు ప్రియులారా. అందుకని నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, ఆనందాన్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇవ్వగలవు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే మోక్షంలో ఉంటామనే శుభప్రదమైన నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇవ్వగలరు. అందుకనే ఆయన ఒక నిత్యమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. యేసుని రాజ్యము అది నిత్యమైనది. యేసుని రాజ్యము అది మోక్షంలో ప్రవేశించాలనంటే శిక్షలో మోక్షమండి. యేసయ్య పాపుని నన్ను క్షమించమని ఒక్క మాట ఉదయకాల సమయంలో నువ్వు అడిగినట్లయితే గొప్ప శాంతి, సంతోషం, సమాధానం ఎప్పుడు లోకంలో గతించబోయినా నిత్యమైన రాజ్యంలో నీకు ప్రవేశం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునందు విశ్వాసమును, నమ్మకమును అప్పుడు నీవును, మీ ఇంటి వారును
గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తాం. పరిశుద్ధుల దేవ, ప్రేమగల మా ప్రభావం పరిశుద్ధమైన నామాలు ఈ రీతిగా కాల సమయంలో మీ ఘనమైన నామాన్ని కీర్తన ద్వారా ఘనపరిచి మహింపరచడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు దేవ. మరి ఇంతవరకు మీ దాసుల ద్వారా మరి తీసుకురాబడిన ఈ యొక్క వాక్కులను బట్టి వందనాలు దేవా. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క దేవుని యొక్క మాటలను విన్నారు, వారి హృదయాల్లో మీ రక్షణ కార్యం జరిగించింది మా ప్రభా. వారిని పాపం నుంచి విమోచించి ఈ యొక్క నిత్య రాజ్యాన్ని వారసులుగా చేసి దేవుడు అని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మరి ప్రతి ఒక్కరిలో నా తండ్రి మరి ఈ నరకాన్ని నుంచి తప్పించి ఆ స్వర్గానికి వెళ్ళడానికి ఈ యొక్క దేవుని యొక్క మాటలు ఆ హృదయాల్లో నాటబడి ఫలింపజేయమని ప్రార్థిస్తూ మరి ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా జరిగించే తండ్రి అని ప్రార్థిస్తూ మా ప్రభు యొక్క నామని వచ్చి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. जिंदा खुदावन यीशु मसीह की आजम का राजा खुदावन यीशु मसीह की शांति देने वाला खुदावन यीशु मसीह की और मुक्ति देने वाला खुदावन यीशु मसीह की हालेलुया. కొన్ని మాటలు తెలుసుకోగొడుతూ మా దగ్గర మా పూలు కట్టులు చేస్తుంది, పాపలను వినిపిస్తుంది, ఎక్కువ తెలుసుకొని పోతే ఇక్కడ నైతానగర్లోని మీకు సమీపంలోనే కనుక ప్రార్థన మధ్యలో 2 ప్రత్యాధికారం బయలారాధన మీరు వచ్చినట్లయితే మీ వరకు ప్రార్థన కూడా చేయబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఏదో ఊరు మాట అదే ఏదో ఊరు మాట
ప్రభా మరి ఏదున్న ప్రభా మరి నీ రాజ్య సువార్త నీ యొక్క రక్షణను ప్రకటిస్తుండగా ప్రభా నిలబడుతున్న నీ దాసుని బలమైన పాత కావాలి ప్రభాని ఈ ఊళ్ళో ఉన్న వారు కూడా గృహంలోని తెచ్చుకున్నట్టు సహాయం చేయమని తెలుసుకొస్తున్నాం మా తండ్రి. మా ప్రియమైనటువంటి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మేము ఈ మధ్యకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించడానికి మేము మీ మధ్యకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి అనగా పాపను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారణకు యోగ్యమై ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతా ఉంది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన దేవాతి దేవుడై ఉండి పరలోకమును విడిచి ఈ భూమి మీదకు మనుషుల్ని ప్రేమించి తన ప్రాణమును అర్పించడానికి కూడా ప్రేమ చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. కనుక దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు అని అంటే లోకములో ఉన్న వారందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. ఒక ఆయన చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని చెప్పారు. కానీ దేశం అంటే మట్టి కాదు, నిజమే. దేశంలో మనుషులు అందరూ ఉన్నారు, అందులో నీవున్నావు, నేను ఉన్నాను. కనుక ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే అంతలేనంతగా ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎంతగా చెప్పాలనంటే తన ప్రాణాన్ని ఇచ్చేంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు, శరీరధారిగా ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు యుక్త కాలమందు 33.5 సంవత్సరాల యవ్వన కాలంలో తన ప్రాణాన్ని పెట్టడానికి ప్రేమ చూపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రేమైనటువంటి వారులరా, ఆయన మర్యాదస్తుడు కూడా, ఆయన మర్యాదస్తుడు, ప్రేమ కలిగినటువంటి వాడు. కనుక ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నీ హృదయంలో కోరుకున్నట్లయితే ఆయన నిన్ను ఈ యొక్క నరకము నుంచి, ఈ యొక్క శాపము నుంచి రక్షించేటువంటి ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు నా బ్రతుకు కూడా అలాగే ఉంది. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నన్ను దర్శించి నన్ను పాపము నుంచి, శాపము నుంచి ఆయన నన్ను రక్షించిన ప్రేమస్వరూపుగా ఉంటున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్. మనం చాలా మాట్లాడుకుంటాం. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నా యొక్క కర్మతః జన్మతః నాలో ఉన్నటువంటి చెడు తలంపులు, పాపములు అన్ని కూడా ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు తుడిచివేసి ఆయన రక్తం ద్వారా నన్ను పరిశుద్ధునిగా చేశాడు. తన్ని అందరూ అంగీకరించినో అనగా వారందరికీ తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ దేవుని పిల్లలకటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఈ రోజున ఆయన పిల్లలుగా, ఆయన పిల్లవాడుగా ఆయన నన్ను చేసుకుంటూ వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఇలా ప్రేమ కలిగినటువంటి దేవుడు నీకు కావాలా? ఇలాంటి ప్రేమ దయ కలిగినటువంటి దేవుడు నీకు కావాలా? అయితే ఆయన జెంటిల్మ్యాన్, ఆయన అడిగితే వస్తాడు, ఆయన కోరుకుంటే వస్తాడు. ప్రభువా, నీవు నా హృదయంలోకి రానైనా నీ ప్రేమేంటో నాకు చూపించయ్యా, నేను అనేకమైన సమస్యలో ఉన్నాను, నీ ప్రేమ నాకు చూపించు అని అంటే ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తాడు.
ఇంకా మీరు వివరాలు ఇంకా వివరాలు కోరుకున్నట్లయితే ఇక్కడ బెరాక ప్రార్థనా మందిరం ఉంది. దేవుని సేవకులు ఉన్నారు. దేవుని వాక్యాన్ని మీకు అందిస్తారు. మీకోసం కూడా ప్రార్థన చేస్తారు. మేము ప్రార్థన చేసి ముందుకు బయలుదేరుతాం. ప్రార్థన చేస్తా. పరలోకమందున మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామను వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారిని బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకనగా వారు కలువరి సిలువలో దేవ బలియాగమై తండ్రి వారి పవిత్రమైన రక్తంను కాచుట ద్వారా ఎవరైతే విశ్వసిస్తారో దేవ, క్రీస్తు యేసునందు విశ్వసిస్తారో వారిని నీతిమంతులుగా తీసుకువచ్చిన మహాదేవ, మరి మీ ప్రేమను కనపరుస్తూ వచ్చారు అది దేవ. క్రీస్తు యేసు వారిని మా కొరకే బలియాగముగా సమర్పిస్తూ వచ్చారు తండ్రి. ఆయన పొందిన గాయం ద్వారా మీరు తృప్తి పొందినట్లుగా కూడా వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఓ తండ్రి, ఇంత గొప్ప ఘనకార్యము దేవ మరి దేవ ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు పాపాన్ని క్షమించగలరంటే జన్మనైతే ఇస్తారు కానీ పాపం క్షమించలేరు. అన్నదమ్ములు తోబుట్టులు ఎవరు కూడా దేవ పాప క్షమాపణ ఇవ్వలేరు. కేవలం మీ ప్రభుత్వం ద్వారా మాత్రమే దేవ మీ ప్రేమను మేము పొందగలం తండ్రి. అటువంటి గొప్ప భాగ్యం మీ వార్త విన్న ప్రజలకు కృపను అనుగ్రహించండి దేవ. నమ్ముట వలన గొప్ప కార్యాలు మీరు చేసే దేవుడిగా వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పట్టణం కొరకు, ఈ బెరాక పరిచర్య కొరకు సువార్తలో పాల్గొన్న ప్రియులను బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు ఎవరైతే వింటూ వచ్చారో తండ్రి వారి హృదయాల్లో దేవ లోతైన శిలువ కార్యం జరిగించి దేవ ఆంతర్యంలో కార్యం అనుగ్రహించి దేవ నూతన జన్మను పొందుటకు మీ కృపను అనుగ్రహించమని నశించిపోతున్న ఆత్మను రక్షించే మహాదేవుడిగా వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసునామమున స్తుతించి సమర్పించి అతి వినతో ప్రతినాడు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. बोले जिंदा खुदावन यीशु मसीह की शांतिदाता यीशु क्रिस्तु वारी की समाधानकर्ता यीशु क्रिस्तु वारी की आत्मरक्षक यीशु क्रिस्तु वारी की అందరిని ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ఇన్నుడి సోదరులారా जिंदा खुदावन यीशु मसीह की जय। शांतिदाता यीशु क्रिस्तु वारी की जय। समाधानकर्ता यीशु क्रिस्तु वारी की जय। हालेलुया ధన్యమైన తండ్రి, పరిశుద్ధ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభావ మా పట్టణస్తులను ఆయన ప్రేమించి మీరైనా మా కొరకు ఏర్పాటు చేసినటువంటి సువార్తను బట్టి వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభావ మీ యొక్క మాటలను ప్రభావ విన్నారో, ఎవరైతే తండ్రి మీ యొక్క కరపత్రాలను తీసుకున్నారో ప్రభావ వారిలో ప్రభావ మీ యొక్క రక్షణ కార్యం చేయడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఆ మాటలను ఆయన
వ్యక్తపరచుకున్న ప్రభు వారి యొక్క హృదయాల్లో ప్రభు వారి యొక్క అంతరంగాల్లో తెచ్చుకున్న ప్రభు నాయన వాళ్ళ రక్షణలోకి నడిపించమని ప్రభు ఈ యొక్క నిత్యరాజ్యంలో వారికి కూడా నాయన వాళ్ళు ప్రసాదించమని ప్రభు ఆయన ఈ యొక్క నామాన్ని బట్టి ప్రభు వారినైనా మరి ఎన్నో వారి కుటుంబాలు కూడా ప్రభు ఎంతో ఆశీర్వాదంలో వచ్చినట్లు మీరే ప్రభు సహాయం చేయమని నాయన ఈ స్వార్థ గుడిలో పాల్గొన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రభావ ముందున్న సమయాన్ని జీవితకరంగా చేయమని మా ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన ప్రాంతవాసులకు ఉదయ కలశంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో అందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము ఇలాగునా సెలవిస్తుంది. ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యమును ప్రవేశించిన యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు. అందుకే దేవుని వాక్యం వేడుతోంది, యేసుక్రీస్తు వారు మార్గమైన దేవుడు, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ఆఫ్ లైఫ్. యేసు సత్యము, నేనే మార్గము. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనకు అనేక ప్రయాణాలు చేస్తున్నాం, అనేక మార్గాలు ఉన్నాయి. అయితే మనుషులు కనుక మరి మానవుడు నిత్య జీవం చేరడానికి, మోక్షము చేరడానికి ఏకైక మార్గము, ఒకే ఒక మార్గములని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీరు గమనించండి, ఈ లోకంలో మానవుడు తనకు ఇష్టమైన సొంత మార్గములకు తొలగిపోయినాడు. అయితే ప్రతి మార్గము కూడా ఆయా రకములు తొలగిపోయిన మార్గము మనుషులట సరైనగా కనబడి మార్గము కలదు. అది తులకు మరణానికి అనగా నిత్య నరకమునకు త్రోటి అని దేవుని వాక్యము ప్రేమతో హెచ్చరిస్తా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ గల రక్షకుడు, ఆయన మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. ఆయన లోకానికి మానవాకారంలో వచ్చి కడవరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం చిందించి ఆయన విలువైన ప్రాణం అర్పించి పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక మేలు కలుగు మార్గం మీదని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొని అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగునని దేవుని వాక్యము సెలవిస్తోంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చినట్లయితే, ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే ఆ మార్గము నిత్య జీవానికి మోక్షానికి తీసుకొని పోతుంది. యేసుక్రీస్తును మనం ఎరగకుండా ఈ లోకములో ఇష్టానుసారంగా మన సొంత మార్గంలో పాపంలో జీవించి పాపములో మరణిస్తే నిత్య నరకము ఆరంగా అగ్నిగుండముందని దేవుని వాక్యం తెలుస్తోంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాన్ని ప్రేమించి ఆయన లోకానికి అనుభవించి కడవరి శిలువలో మన పాప పరిహారం కొరకే ఆయన రక్తం చిందించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకే ఆయన మరణం పొందినాడు. ఆయన మూడో దినమున సజీవుడై తిరిగి వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నాడు. ఈ ఉదయ కాలమున అట్టి ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకులుగా, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించుము, ఆ రాజ్యానికి చేర్చుకొనమని విశ్వాసముతో చిన్న ప్రార్థన చేసినట్లయితే రక్షించబడి ఆ దైవ రాజ్యములో మోక్షములో ప్రవేశిస్తాం. కనుక నేనే మీకు అనుకునే సమయము ఇదే గొప్ప రక్షణ దినము. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి అప్పుడు నీవును నీతి వారిలో గొప్ప రక్షణ, శాంతి, సమాధానము, పరలోక రాజ్యమును పొందెదరు. ఈ ధర కొన్ని మాటలు చెప్తాం. ఎక్కువగా తెలుసుకుని కూర్చు మా దగ్గర బైబిల్లోని పూర్తయిన పత్రికలు మరి కొత్త నిబంధనలు మా ప్రియులు కొంత తీసుకొస్తున్నారు. వినయించిన వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేసుకోండి. ఎక్కువ తెలుసుకుని కూడితే ఐతానగర్లో బరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఇక్కడ దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని ఆత్మ మీ కొరకు సిద్ధంగా ఉన్నారు. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఏమైనా మీ కొరకు ప్రార్థన కూడా చేయబడుతుంది. మీ కొరకు ప్రార్థన చేసి ముందు పెడతా. ప్రేమగల మాటల్లో తండ్రి, పరిశుద్ధమైన దేవ యేసు ప్రభు నామమును బట్టి మీకు వందనాలు తండ్రి. నేను మీ సువార్త ఈ ప్రాంతంలో ప్రకటించబడుతూ వచ్చింది. ఉన్నవారికి రక్షణ కార్యం జరిగించండి. ఆత్మరక్షణ, శాంతి, సమాధానం పొంది నీ ఇంటికి ఆకర్షితులవడానికి కొరకే మీ కార్యం మీరు జరిగించండి.
దయరుతండి మా ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలను రక్షణ మాత్రమే కాస్తుంది, వారి ఆత్మీయ అక్కర వారి భౌతికమైన పరిస్థితులు కూడా తండ్రి మీ యందు విశ్వాసం నుంచి మేలు పొందినట్లు సహాయం దయచేయండి. వ్యాధి బాధలో ఉన్న వారికి స్వస్థత దయచేయండి తండ్రి. శాంతి సమాధానం లేని వారు నెమ్మది పొందినట్లు సహాయం దయచేయమని మనం చేస్తున్నాం. దయరుతండి ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. जिंदा खुदावन यीशु मसीह की हालेलुया। దగ్గర పెట్టి పక్క దగ్గర పక్కన ఆటో అంటే రాజులు రాజేసు క్రీస్తు వారికి పక్షమాపణించే ప్రభువు క్రీస్తు వారికి మార్గమయేసు క్రీస్తు వారికి
మహోదరుడు దేవా, ప్రేగలను మా తండ్రి, ప్రేగల ప్రభావ ఘనమైన మీ నామకై స్తోత్రాలు వందనాలు చెల్లించినాం తండ్రి. ఉదయకాల సమయంలో విరాక నుంచి ప్రభు మరి స్థలం నడిపించి స్వార్థ ప్రకటించడంలో ప్రవేశించిన కృపకై స్తోత్రాలు చెల్లించినాం. ఈ స్థలంలో నిలబడి మీ దాసుల ద్వారా వెల్లడిచే మాటలు ప్రభు మరి అనేకంలో కార్యం జరిగించి నాను కనపరుచుకుందని సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. బైబిల్ రాయబడిందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుత కుమారునిగా పుట్టిన వానియందు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం పొందనని దేవుని పరిశుద్ధంగా బైబిల్ తెలియపరుస్తా ఉంది. ప్రియమైన ఆ పట్టణస్థులారా, దేశవాసులారా, ప్రభువు యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు అంటే ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్తన దేవుడు, అతని సర్వమును సృష్టించిన సృష్టికర్త దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను కలుగజేస్తున్నవాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి నేటికి 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవ రూపం దాల్చుకొని మనిషి కుమారుడుగా యేసు క్రీస్తు నటుగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకయ్యా అంటే వీళ్ళగా తను ప్రేమించినట్టు తను చేసినట్టు మానవులుగా మనము చేసిన పాపమును బట్టి ఆ పాపానికి వచ్చే ఫలితము మరణము మనము అనుభవించవలసినట్టు వారికి ఉంటున్నాం. దాన్ని బట్టి ఆ మరణము నుండి మనల్ని విడిపించడానికి దేవాది దేవుడు, సర్వలోక నాథుడు, సర్వసృష్టికర్తైన దేవుడు మానవ రూపం దాల్చుకొని పాప క్షమాపణ మనకి ఇవ్వడానికి, పాపాత్మైన మరణం నుంచి తప్పించడానికి లోకానికి వచ్చినాడు. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, ఏలైనగా పాపములకు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు యేసు క్రీస్తు వారిలో నిత్య జీవమని దేవుని పరిశుద్ధ బైబిల్ చెప్తా ఉంది. పాపానికి వచ్చే జీతము మరణం వాస్తవంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కాలం మనం అటవడిగా పరిగెత్తుతూ ఉన్నాం. దేని కొరకు అంటే ఉద్యోగాల కొరకు, ఆ విధంగా పనుల కొరకే వెళుతూ ఉంటున్నాం. ఏంటికి కారణం ఏంటి అని అంటే జీతం తీసుకోవడానికి, వీళ్ళరా మరి ఆ విధంగా చేసినట్టు పనికి ఫలితం పొందడానికి ఈ విధంగా పరిగెత్తుతూ ఉంటున్నాం. ఆ విధంగానే మానవులే మనము చేస్తున్నటువంటి ప్రతి పాపానికి ఫలితం ఉందండి. ఆ పాపానికి వచ్చే ఫలితమే మరణము అని రాయబడి ఉంది. అది నిత్యమైన నరకాగ్నిగుండము, యుగములు మానవులు అందులో పడి కావాల్సిందే మాట రాయబడుతోంది. వీళ్ళరా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి లోకంలో ఎవరైనా సాటానికి వారు ఉన్నారంటే దేవుని వాక్యం రాయబడింది. వీళ్ళరా ఆకాశం ఉంది కానీ, భూమి మీద కానీ, భూమి కింద నేల కానీ ఇవ్వబడిన ఏ నామములో కూడా మీకు రక్షణ కలగదు. ఈ నామముననే అనగా యేసు క్రీస్తు అనే నామముననే మీరు రక్షణ పొందవాలని దేవుని పరిశుద్ధంగా బైబిల్ చెప్తా ఉంది. అందుకని ఆయన గురించి మాట రాయబడింది. పిల్లరా వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి అని దేవుని వాక్యం రాయబడింది. పిల్లరా యేసు క్రీస్తు వారు అంటే, యేసు అంటే రక్షకుడు. ఎవరు రక్షకుడు అంటే పాపలకు రక్షకుడు, మరణమును పొందుతున్న వారికి రక్షకుడు, మరణం నుంచి తప్పించి నరకం నుంచి విడిపించి పరలోకమునకు తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి దేవుడి పిల్లరా ఎవరు ఆయన విశ్వాసముచ్చున్నారో వారందరూ కూడా సూక్ష్మల వాక్యం పిల్లరా యేసయ్యా నేను పాపనంటే మన పాపాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు యేసు క్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ పొంది దైవరాజ్యములకు వారసులుగా చేయబడుదురుగాక. మీకు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తా తెలుసుకొని చెప్తే మా దగ్గర బైబిల్లోని తీయబడిన పత్రికలు గత నిబంధనలు మా ప్రియులు తీసుకొస్తున్నారు. గురించి వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. మీ సమీపంలోనే ఇక్కడ ఐతానగర్ లో తెరాక ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం 9:30 గంటల దైవారాధన జరుగుతుంది. కులామత విశేషం లేదు, మీరు కూడా వచ్చి దైవాశిస్సులు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పరిశుద్ధంగా ప్రేమ గల పరిశుద్ధుడు దేవ యేసుక్రీస్తు వారి నామంలో మీ పాదాలు 14 స్తోత్రాలు చేస్తున్నాం.
ఇంతవరకు నా తండ్రి మీ జరిగించిన సమస్త మాటలను బట్టి మీ పాదాలు 4 స్తోత్రాలు ఇస్తున్నాం. ఈ మాటలు ఎవరైతే ఉన్నారో వారిలో రక్షణ కార్యాన్ని జరిగించారు. పాపం నుంచి భయంకర నరక దండని తప్పించి నీటిని గుర్చి తీర్పును గుర్చి ఒప్పించి ఈ నామానికి మాయం తెచ్చుకునండి. మేము ముందు పెడుతున్నా మా ఒక చుట్టూ మీ ఆవిరితో ఇచ్చేయండి. మాకు సువార్తల మీద సహాయం చేయండి. యేసుక్రీస్తు శక్తి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. जिंदा खुदावन यीशु मसीह की शांति दाता यीशु क्रिस्तु वारी की समाधान दाता यीशु क्रिस्तु वारी की हालेलुया हालेलुया. खुदावन यीशु मसीह के शांति देने वाला खुदावन यीशु मसीह के मुक्ति देने वाला खुदावन यीशु मसीह के जल्दी आने वाला खुदावन यीशु मसीह के రాజు క్రీస్తు వారికి పాప క్షమాపణ ఇచ్చే ప్రభుయేసు క్రీస్తు వారికి పాపలందరినీ ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ఎండింగ్ లో ఈ రోడ్ ఎండింగ్ అర్థమా? ఇక్కడేనా? ఓకే ఇక్కడే. ఓకే రాజ్ కుమార్ రండి స్టార్ట్ చేయండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరలో తండ్రి, సర్వశక్తి మంతుడు, సర్వాధికారివి, మహాగణుడు, మహోన్నతుడు, నిచ్చిన వాసివి ప్రభు ప్రార్థించిన మేరకు తండ్రి యొక్క అనేక సమయంలో తండ్రి సువార్త ప్రకటించడానికి ఇప్పటి వరకు మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి కింద స్తుతులు చెల్లించున్నాం. ప్రభా మీ వాక్యం తండ్రి ఆత్మీయ సత్యములను తండ్రి ప్రభా
ప్రభా అనేక మందికి రక్షించిన వారికి ప్రభా మరి తెలియచేయడానికి నలభై దాసుల్ని అభిషేకించిన వారి కూడా తండ్రి చెప్పే వాక్యమును వారి హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఈ యొక్క రక్షణ తీర్మానం చేసుకుని మీ నిశ్చయిత రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ రమ్మని ఇప్పటి వరకు నువ్వు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క కార్యమును బట్టి నీకు ఎన్నో స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పిల్లరా ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు నీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా పాటలు పాడుకుంటా మీ మధ్యకు వచ్చిన సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు మన ఎడల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఎంత ప్రణాళిక చేశాడంటే ఆయన దేవాతి దేవుడై ఉండి ఆ మెంట నుండి ఈ మంటి అయిన భూమి మీదకి ఆయన అరువించాడు. ఎందుకో తెలుసా? నేను నన్ను నిత్య రాజ్యానికి వారసునిగా చేయాలని. అందుకే 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి అరువించి మానవుడిగా మనిషిగా ఆయన జన్మిస్తూ వచ్చాడు. అందుకే తుమ్మినటువంటి వాళ్ళరా బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఆ మార్గమైన దేవుని దగ్గరికి వస్తే నీ జీవితము ధన్యంగా మారుతుంది. నువ్వెంతో సంతోషంగా ఉంటావు. ఆ సత్యంలోనికి, ఆ జీవంలోనికి నువ్వు రాగలిగితే చాలు. రావడం ఎలాగంటే నువ్వు జన్మతో కర్మతో పాపివి. ఆ పాపాలు పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధులైన దేవుడుగా, నిజమైన దేవుడుగా, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించిన దేవుడుగా, ఈ సమస్త సృష్టిని కలుగజేసిన దేవుడుగా ఆయన నీడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే దేవుని దగ్గరికి నువ్వు వస్తే నీ పాపాలు ఒప్పుకుంటే చాలు. అందుకని నీతిమంతులను నేను పిలవరాలేదు, నేను పాపులను పిలవచ్చుని. అంటే నీ పాపమంతా తీసివేయడం కొరకై ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చినాడు. ఆయన ప్రేమాస్వరూపిగా ఉంటా ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపమైనా నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందుకని ఆ నీతిమంతుడైన దేవుడే ఈ భూమి మీద కరుదించి ఆయన జన్మించి జీవించి 33 సంవత్సరాలు జీవించి ఆ యొక్క కలవరి శిలువలో ఆయన రక్తమంతా కార్చి ప్రాణమిచ్చి ఆయన 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే దాంట్లో నువ్వు పాపాన్ని గుర్తెరిగితే నీ పాపాలు ఒప్పుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకోమని అడుగు. లేకపోతే నువ్వు వదిలేను మరణిస్తావు. మరణానికి మర్యాద లేదు, మరణానికి కరుణ లేదు. ఎప్పుడు మరణిస్తావో తెలియదు. నీ పాపము నీలో ఉండగా చనిపోతే నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు సాగదు. అందుకే యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ బిడ్డగా చేసుకోమని అడిగావంటే చాలు. నీ జీవితంలో ధన్యము, శాంతి, సంతోషము కలుగుతుంది. లేకపోతే నువ్వే ఎన్ని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, యజ్ఞాలు, యాగాలు, పుణ్యాలు, పునస్కారాలు ఏమి చేసినా నీలో నుండి పాపం పోదు. అయితే ఒకటే మార్గం, యేసు ప్రభు దగ్గరికి రాగలిగి నీ పాపాలు ఒప్పుకుంటే నువ్వు ధన్యుడుగా, ధన్యులుగా మారుతావు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచును. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందువురు. కొన్ని మాటలు మీకు చెప్పా.
ఎక్కువగా తెలుసుకొని ఉన్నట్లయితే మా దగ్గర బైబిల్లోని తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు పత్రికలు ఉన్నాయి. మా ప్రియులు తీసుకొస్తున్నారు. తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకొని కోరితే మీ సమీపంలోనే ఐతనగర్లో వేరొక ప్రార్థన మందిరం ఉన్నది. రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు అక్కడ దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని దాసులు మీ కొరకు అక్కడ వేచున్నారు. కుల మత విచక్షణ మీద వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయమైన మేలు క్షేమాన్ని పొందాలని యేసు ప్రభు పుణ్య నామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన పరిశుద్ధుడు తండ్రి, ప్రేమలైనా వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు కూడా మీ దాసు నిలబెట్టుకొని మీరు అందిస్తూ వచ్చిన సువార్త మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఉన్నటువంటి హృదయాల్లో మీ వాక్యము రక్షణ కార్యం జరిగించడానికి సహాయం చేయండి. సాయంత్రం ముందుకు వెళ్తున్నాం. మీ దూతను మాకు తోడుగా ఉంచి ప్రభుని నామాన్ని మేము తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాజులు రాజు క్రీస్తు వారికి పాపక్షమాపణించే ప్రభు యేసు క్రీస్తు వారికి పరలోక రాజ్యం మార్గం యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. కట్ చేయి. యేసు ప్రభువు యొక్క రక్షకుడు ఎవరు కాదు. కాలేజీ
ఆ రోడ్లు అయితే పరిచయం. ఇక్కడే సైడ్కి పెట్టు, ఇక్కడే సైడ్. ఓకే. ప్రార్థన ఇంతకన్నా చేసుకున్నా అది రోడ్డు మీద ఉంది. మరి గ్రామంలో ప్రాంతంలో ప్రేమించి మేము దానం జీవనం అందించడానికి మరి మీ భాషలకు మీరు చూపించిన మరి రక్షణను బట్టి మీకు ఆమె స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి మీ భాషలు ఎవరు వారిని జ్ఞాపకం చేసుకోమంటూ మీ ఆత్మతో అభిషేకించమంటూ తండ్రి మరి ఇంకా ముందుకున్నప్పుడు కూడా మీరు తోడుగా ఉండమంటూ మరి సమర్పణలో విశ్వసించమంటూ సహాయాన్ని అర్థిస్తూ రూపణ వారిలో రక్షకుడైన యేసు నామమున అడిగి రత్నాలు అనుకుంటున్నాం తండ్రి. తెలియజేస్తా ఉన్నా. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. దేవుడు లోకాన్ని ప్రేమించడానికి గల కారణం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లరా, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవగుణమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అంటే లోకంలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవగుణమం అనగా ప్రియులారా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు, పాపము. పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞాతిక్రమే పాపము. పాపం వల్ల వచ్చు జీతం మరణమని దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. మరణము తప్పించుకోలేనటువంటి పరిస్థితి. ఆ మరణం తర్వాత మానవునికి అగ్నిగుండం, ఏడుపు, పన్ను కొరుకుట, చీకటి, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరుడు, పురుగు సాగుడు, భయంకరమైన స్థలం. ఆ స్థలానికి వెళ్లకుండా మనం ఉండాలని 2020 సంవత్సరాల క్రితం దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సమస్త మానవులతోటి పాప పరిహారార్థమై ఈ భూమికి పంపించి ఆయన శ్రమ, శిలువ, మరణ, పునరుద్ధానముల ద్వారా మానవుని పాపములకు విమోచన ఇచ్చాడు. అందుకే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చునని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. అందుకే కలవరిశిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యన ఎలాడదీయబడి ఆయన కొడాలతో కొట్టబడి తన ముళ్ళ కిరీటం, ఆయన తొక్కలో బల్లెపోటు, ఆ కాలు చేతుల్లో సీలలు, గాయాలు, వీపంతా కొడా దెబ్బలు, నాగేడు సారుడు దున్నబడింది. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మన పాపమునకు స్వస్థత కలుగుతుంది. అందుకే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే రక్షించబడతారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేరని దేవుని వాక్యం సేవిస్తూ ఉంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. ప్రార్థన ప్రార్థన చేయండి. కూతురు గారు మా తండ్రి పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు ప్రభు వందనాలు, స్తోత్రాలు. ఏ రీతిగా నా తండ్రి మరి స్థలంలో దాసుల ద్వారాగా చెప్పబడిన మాటలు మరి విన్నారు, హృదయంలో భద్రపరచుకోవడానికి సాయం చేయండి. యేసుక్రీస్తు రక్షకుడు, విమోచకుడు అని విపత్తును సర్వోపరాత్రులు వస్తారని
గుర్తెరటానికి సాయించండి. భూమి శాంతి సంతోషం ఇస్తాడని మరి వారు ఎరగటానికి సాయించమని ఇంతవరకు తోడుగా ఉంటూ వచ్చిన నీ ప్రేమకి స్తోత్రాలు. ముందుకు వెళ్తున్నాం. ఈ శ్రీని ఆచరించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జిందా ఖుదావన్ యేసు మసీహ్ కి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, పరలోక రాజ్య మార్గమున యేసుక్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. మాత్రం మీకు చెప్పాం, ఎక్కువ తెలుసుకొని కోరుతూ మీకు సమర్పణి హైదరాబాద్లో బెరాకా ప్రార్థన మందిరం ఉంది. 2 ప్రజాధ్యానం అక్కడ 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. దైవారాధన జరుగుతుంది. రేపు వచ్చిన వాక్యాన్ని ప్రేమ పెంచడానికి దేవుని దాస్తకం మీ కొరకు వేస్తున్నారు. ఇలా మత విచక్షణ లేదు. మీరు కూడా వచ్చి దైవాశిస్తులు పొందండి. ఆడబెట్టు రండి ప్రార్థన. ఎక్కడున్నారు పెంచలే గారు అబ్బాయికి? వచ్చారా? సరే, ఏం పర్లేదు, వచ్చే లైన్లో ఉంటుంది. మహాపరిషత్తుగా ప్రేమ తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. అదే ఎంతవరకు మమ్మల్ని క్షేమకరంగా ఈ మార్గం నడిపించిన విధానం బట్టి మీకే వెలక స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. అయ్యా, మరి ఈ ప్రాంతంలో వెతపడుతున్న మీ యొక్క దాసుడి ద్వారా వెతపడుతున్న యొక్క వాక్యం బలపరిచి మనం సాధించండి. మీ దాసుడిని మీరే వాడుకుంటురండి. యేసుప్రభు నామములో అడిగి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉదయకాలంలో ప్రేమతో యేసు పిలుచుచున్నాడు అనే పాట పాడుకుంటూ ఇలా మీ మధ్యకు వచ్చిన వారిగా ఉన్నాను. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట సెలవిచ్చారు. పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాను అనే వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని వాక్యము రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, యేసు అనగా రక్షకుడు అంటే, ప్రియులారా,
దేని నుంచి రక్షించేవాడు. దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించేవాడు అని దేవుని వాక్యము రాయబడి ఉంది. పాపులు ఎవరనగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అనగా పరలోక రాజ్యాన్ని పొందలేని వారిగా ఉంటా ఉన్నారు. అంతేకాదు ప్రియులారా, పాపం వలన వచ్చే జీతం మరణము, నిత్య నరకము, ఆరని అగ్ని గంధకాలతో మండుగుండం. ఏమైనా వారులారా, అది ఒకనాటిది కాదు, యుగాయుగాలను చెప్తుంది. నిత్య నరకం, అగ్ని, వేదన, రోదన, ఏడ్పు, పండ్లు కొరుకుటని దేవుని వాక్యములో రాయబడి ఉంది. మానవాళిని దీని నుంచి తప్పించేదాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడిగా, పాపం లేనివాడుగా ఈ లోకములో జన్మించాడు, ఈ లోకములో జీవించాడు, ఈ లోకములో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన లేఖనాల ప్రకారం తిరిగి లేచి అనేకులు చూస్తుండగా ఆరోహణమై వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు శిలువలో రక్తమును చెందించాడు. ఆ యేసు ప్రభువారి రక్తం మానవుని యొక్క ప్రతి పాపము నుండి మానవుని కడిగి పవిత్రులుగా, నీతిమంతులుగా చేస్తా ఉందని దేవుని వాక్యము రాయబడి ఉంది. మానవుడు పాపం పోయేదాని కొరకే ఈ లోకములో ఎన్నో రకాలైనటువంటి దానాలు, ధర్మాలు, తీర్థయాత్ర, జపతపాలు, ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, గోదానం, భూదానం, అన్నదానం, రకరకాలైనటువంటి ఆయా విధాలైనటువంటి పుణ్యకారాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటి నుంచి మానవుడు పాప క్షమాపణ పొందేదాని కొరకే యేసు ప్రభువారి రక్తం, యేసు ప్రభు రక్తం మానవుని ప్రతి పాపం నుండి కడిగి మానవుని నీతిమంతులుగా చేస్తూ ఉంది. నిత్య నరకం నుంచి తప్పిస్తూ ఉంది. ఆత్మకు శాంతి, సంతోషం, ఆనందం, పరలోక భాగ్యాన్ని మనుషునికి అనుగ్రహిస్తూ ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ, ఆత్మకు శాంతి, పరలోక భాగ్యాన్ని పొందెదరు. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తా మాటలు చెప్పా. ఇంకా ఎక్కువగా తెలుసుకుని పెడితే మీ సమీపంలోనే హైదరాబాద్లో గరక ప్రార్థన మందిరం ఉంది. రండి, ప్రతి ఆదివారం ఉదయం అక్కడ 9 గంటలకు 9 గంటలకు దైవారాధన, ప్రతి వారాలు పూజలు జరుగుతాయి. మీరు ఇక్కడ వచ్చి దైవాశిస్తులు పొందవలసిందిగా యేసు ప్రభు నామములు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మా ప్రేమ కృపగా దైవంగా తండ్రి, అయ్యా నీ సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి ఆయన సువార్తను ప్రకటించండి. ఆజ్ఞ చొప్పునైనా నేను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని గురించి సకల జన్మనైన రక్షణ పొంది సాయం చేసి, నువ్వు చేసిన త్యాగం, నువ్వు చిందించిన రక్తం ఎవరి కోసం చిందించావు, ఏ పాపం రక్షించాలని చిందించావు అయినా ప్రతి ఒక్కరు గుర్తించటకే నీ సహాయం చేసి చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి. యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించున్నాను తండ్రి.
సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, ఆత్మరక్షణ యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి, పాపి కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. చేస్తున్నాండి. సర్వలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ యొక్క బంగారు పాదములకై వందనములు, శుభవందనాలు తెలియచేస్తున్నాను ప్రభు. అయా ఈ ఉదయ కాలములో ప్రభా, మీ మాట ప్రకారము, మీ సెలవు ప్రకారముగా ప్రభా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలను ప్రకటించుడి, వారికి తెలియపరచుడి, నమ్మిన వారు రక్షణ పొందుతారని మీరు సెలవించిన వాక్యము ప్రకారముగా
ఈ ఉదయ కాలములో తండ్రి అయ్యా ఈ తెనాలి పట్టణములో ఈ యొక్క ప్రాంతములలో నీ వాక్యములు అందించబోతుండగా ప్రభువా నీ వాక్యము మానవుని కుటుంబాన్ని బ్రతికించింది. నీ వాక్యము మనిషిని పరలోకానికి నడిపించింది ప్రభువా. అలాంటి వాక్కులను ఈ ప్రాంతంలో ప్రజలు దేవుని వాక్యమును విని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి ప్రభువా నీ కృప అనుగ్రహిస్తూ రమ్మని, నిలబడుతున్న వాక్యం అందిస్తున్న మీ దాసులను అభిషేకిస్తూ రమ్మని, అన్ని విషయాల్లో నీ కృప తోడుగా ఉంచుతూ రమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తెనాలి పట్టణ వాస్తవ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామం తరగా శుభవందనములు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధముగా సెలవిస్తూ ఉంటున్నారండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము అనగా స్వర్గ రాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారండి. సువార్త అనగా అనేక వార్తలు మనం వింటూ ఉంటున్నాం. అయితే సువార్త అనగా మంచి వార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు కూర్చిన మాటలు అని చెప్పబడతా ఉన్నాయి. సువార్తను నమ్ముడి మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధముగా సెలవించుకుంటున్నదండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంటున్నదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారు. యేసు ప్రభు చెప్పను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు అనగా ఆ పరలోక రాజ్యము చేరడు అని వారు సెలవిస్తున్నారండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏ విధముగా సెలవిస్తుంటున్నది. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నాడు. కనుక ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు మీరును మీటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. बोलिए जिंदा खुदावन यीशु मसीह के राजुल राजन यीशु क्रिस्त वारी దేవుడా కొన్ని మాటలు మీకు చెప్తాను. ఎక్కువగా తెలుసుకున్నట్లయితే మీరు సమీపంలోనే ఇక్కడ బెరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం అక్కడ 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారంలో పూజలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో ఎప్పుడు వర్ణించడానికి దేవుని దాసులు అక్కడ వేర్చున్నారు. కుల మత విచక్షణ లేదు. మీరు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని దైవాశీస్సులు కలవలసిందిగా యేసు ప్రభువు నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాక ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, రాజ్యాదయగలిగిన మా తండ్రి, నామని వందనాల్సింది. ఉదయకాల దినం ప్రభా ఈ రీతిగా వీళ్ళు అమ్మట ప్రభా ఈ యొక్క రక్షణ వార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో ప్రకటించబడిన నీ మాటలను ప్రభా ఎవరైతే ఈ శబ్దం ద్వారా ప్రభా వింటా వచ్చినారో మరి హృదయాలు భద్రపరచండి. ప్రేమతో స్వీకరించడానికి ప్రభా పాప విమోచన పొందడానికే మీరే సాయం చేయండి. ఎవరైతే కడపత్రికలను తీసుకుంటా వచ్చినారో ప్రభా అవి చదివి ప్రభా మేలు పొందడానికి ప్రోత్సహించండి. ముందు పిలుచుకుంటే సాయం చేయమని దేశంలో ప్రార్థించి తెలియచేయడం వచ్చినాం తండ్రి.
बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय। राजन यीशु क्रिस्त वाले की जय। हालेलुया हालेलुया। శాంతి నెమ్మదిగా మందిరానికి వెళ్తున్నా. అందరు నెమ్మదిగా మందిరానికి వచ్చేయండి. ఒక సైడ్లో నడవండి, మూడు సైడ్లో నడవండి. నేరుగా మందిరానికి వెళ్తున్నా వచ్చేయండి. పాటుపేట గారు ఎక్కువ లోపలికి ఎక్కువ స్పీడ్ పడు. खुदावन यीशु मसीह की जय। शांतिदाता यीशु क्रिस्तु वारिकी जय। आधारकर्ता यीशु क्रिस्तु वारिकी जय। ఆత్మరక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి జై। అందరిని ప్రేమించిన యేసు క్రీస్తు వారికి జై। హల్లెలూయా హల్లెలూయా। కిరణ్ ఎక్కడ దగ్గరలో ఉన్నావు దూరంలో ఉన్నావు? దూరంలో. ఐజాక్ చెప్పు వరుస చెప్పు. మోని తొక్క మొదలైతే మా ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి ఈ మాటలు తెనాలి అయితే మన దగ్గర అయితే నగర్లోనే బెరక ప్రార్థనా మందిరం నుండి దేవుని మాటలు ఉదయకాల సమయంలో నిర్వహించబడుతున్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. నా యొద్దకు వచ్చువానిని నేనేమాత్రమును త్రోసివేయను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆదిన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండడం కానీ ఎప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించును. యేసు అనగా రక్షకుడు. తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. యేసు ప్రభువారు లేఖనముల ప్రకారము ఆయన చనిపోయాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడినని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ మాట సంగతుల కొరకై మన ఈ వీధిలోనే ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రతి దైవారాధన జరుగుతున్నది. వారు నా కొడుకులు ఉన్నాయి, దేవుని సేవలు అక్కడ కుటుంబంలో ఉంటున్నారు. రండి, దేవుని వాక్యం విని ఆత్మీయమైన క్రమంలో మనం చేసుకుంటాం.
సియోను పాటలు సంతోషముగా సియోను పాటలు సంతోషముగా పాడెను Praise God. Praise God.